తెలుగు నవల శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. అమృతధార అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 8 వినేద్దామండి. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు, చదివి వినిపించేది పద్మిని. పెళ్లికి తాంబూలాలు తీసుకుని లగ్నం నిర్ణయమైన క్షణం నుంచి పరిస్థితి అతని చేతుల్లో కాకుండా బామ్మగారి చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆవిడ రంగారావు గారితో, చూడండి, పెద్దదాన్ని చెబుతున్నాను, మీరు మరోలా అనుకోకండి. మీ తాహత మాకు తెలుసు, కానీ మా తాహతకి సరిపడేట్లుగా వైభవంగా ఈ శుభకార్యం జరగాలి. 2 వైపుల ఏర్పాట్లు నేనే చేయిస్తాను. ఖర్చు గురించి మీకు భయం వద్దు. మీరు రూపాయి కూడా పెట్టనవసరం లేదు అని చెప్పేసింది. పెళ్లికి ఆవిడ చేస్తున్న ఏర్పాట్లు విని మనోజ్ చకితుడయ్యాడు. నాకిదంతా ఇష్టం లేదు. ఇంత హంగామా ఎందుకో? హంగామానా? లక్షణంగా సాంప్రదాయ సిద్ధంగా మన పద్ధతిలో పెళ్లి జరగడం నీకు హంగామా అనిపిస్తుందా? మరి ఎట్లా చేయాలనుకుంటున్నావు చెప్పు. చాలా సింపుల్. రిజిస్టర్ ఆఫీసులో సంతకాలు పెట్టేసి తర్వాత నలుగురిని డిన్నర్కి ఏర్పాటు చేస్తే చాలు. మనో, నువ్వు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా, లేక మమ్మల్ని అవమానించాలని అనుకుంటున్నావా? ఆవిడ తీక్షణంగా అడిగింది. అదేమిటి? కాకపోతే ఏమిటి చెప్పు. నా జీవితంలో ఈ ఇంట్లో ప్రప్రథమంగా నా చేతుల మీదుగా జరుగుతున్న వేడుక ఇది. ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీ అత్తయ్య పెళ్లి గురించి నేను ఎంతగా అనుకున్నానో అది చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఆ అవమానంతో ఎన్నాళ్ళు ఏడ్చానో. పక్క ఊర్లో ఉండి కూడా అమ్మా అంటూ నన్ను గుర్తు చేసుకునేది కాదు. ఇక మీ నాన్న, మేము పెళ్లి చేసేసుకుంటున్నాం నూరా అని టెలిగ్రామ్ ఇచ్చాడు. కన్న కొడుకుని కష్టపెట్టలేక బాధని దిగమింగి పరాయి మనిషిలా వెళ్ళి నేను అక్కడ ఆశీర్వాదం ఇచ్చి వచ్చాను. తిరిగి వచ్చేటప్పుడు వాడు కనీసం నన్ను రైలు కూడా ఎక్కించలేదు. హనీమూన్ అంటూ భార్యతో కాశ్మీర్ వెళ్ళిపోయాడు. నౌకర్లు నన్ను రైలు ఎక్కించారు. మీ తాతయ్య, అమ్మమ్మ కళ్ళకి నేను ఒక పల్లెటూరి బయతులాగా, చదువురాని ముద్దులాగా అనిపించాను. రైలులో ఒక్కదాన్ని తిరిగి వస్తుంటే నాకు నేనే చిరాకు అనిపించాను. 25 ఏళ్ళు ప్రాణంగా పెంచి నాకు ఇష్టం లేకపోయినా వాడు చదువు చెప్పించి వాడికి కావాలనుకున్న జీవితం ఏర్పరిచి నాకు ఇన్నాళ్ల శ్రమని బంగారపు పళ్ళెంలో ముద్దగా పెట్టి నాకు తెలియని, నేను తెలుసుకోవాలి అనే మర్యాద కాస్త కూడా లేని మూర్ఖుల చేతికి అప్పజెప్పి వచ్చేస్తున్నాను అనే బాధ చాలా రోజులు నన్ను కృంగదీసింది. అయినా అన్నీ దిగమింగాను. నాకు నేనే పాఠం నేర్చుకున్నాను. ఆవేశపడకూడదు. అలా ఆవేశపడి నా మనసులో మాట పైకి అనేయబట్టే నా కన్న కూతురు నా మొహం చూడకుండా పోయింది. ఈ తప్పు రెండోసారి చేయకూడదు నేను. అందుకే నా మనసులో బాధ ఏమిటో రవ్వంత కూడా మీ నాన్నకి తెలియనీయలేదు. వాడు జవాబు రాసినా రాయకపోయినా నేనే ఉత్తరాలు రాస్తూ, కోడలు క్షేమం అడుగుతూ, మనవడికి ఆశీస్సులు అంటూ, పండగలకి దూరమని కూడా లక్ష్య పెట్టకుండా బట్టలు, స్వీట్స్ ఎవరినో ఒకరిని బ్రతిమలాడి పంపిస్తూ నేను ఆ బంధం నిలుపుకున్నాను. ఈ విధంగా మీ అత్తయ్య, మీ నాన్న కూడా నా మనసు ఏమిటో, నా పరిస్థితి ఏమిటో తెలుసుకోకుండా నన్ను అవమానించారు. నా చేతుల్లో వాళ్ళకి లక్షణంగా పెళ్లి చేయలేకపోయాను. భగవంతుడు నా బాధను ఆలకించినట్టుగా ఈ ఒక్క అవకాశం ఇచ్చాడు. నీ పెళ్ళి వైభవంగా చేస్తాను. నన్ను అర్థం చేసుకుని నువ్వు కాదనకుండా ఉంటే అదే సంతోషం. నువ్వు నాకు సంతోషం కలిగించిన వాడు అవుతావు. కాదంటే ఇక నేను ఉండనురా. ఈ జీవితంలో ఇక ఎదురు దెబ్బ తినే శక్తి లేదు. ఆవిడని అర్థం చేసుకున్న మనోజ్ ఇక కాదనలేకపోయాడు. రుక్మిణమ్మ గారు చేస్తున్న ఈ హడావిడికి అమూల్య హడిలిపోయింది. ఇదేమిటి? ఇదంతా నాకు నచ్చదు అంది. నాకు నచ్చదు, కానీ బామ్మ అంటూ క్లుప్తంగా ఆవిడ గురించి చెప్పాడు. బామ్మని మనం కాదనలేం. పోనీ నువ్వు ఆవిడకి నచ్చ చెప్పు. నీ ప్రయత్నం ఫలిస్తే ఇంకా ఎక్కువ సంతోషిస్తాను అన్నాడు. నాకు తెలుసులే. ఈ మాటలు నీ చేత ఎవరు పలికిస్తున్నారు? వాడే కదూ అంటుంది అంటూ అమూల్య మాటలు ఆవిడ సీరియస్గా తీసుకోలేదు అసలు. రుక్మిణమ్మ గారు హైదరాబాద్ నుంచి కూతురు నగలన్నిటినీ తీసుకురమ్మని మనోజ్కి పురమాయించింది. ఇంట్లో ఆవిడ ఉన్నాయి. అవిగాక మనోజ్ తల్లివి కూడా ఉన్నాయి. మనోజ్ అమూల్య తనకు అప్పచెప్పి వెళ్ళిపోయిన నగల పెట్టి తెచ్చి బామ్మకి ఇస్తుంటే ఇదంతా ఎలాగో అనిపించింది. ఈ నగలు ఒకసారి అమూల్య దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చేశాయి. మళ్ళీ ఇలా, అందులోనూ బామ్మ స్వయంగా తన చేతులతో అలంకరించేట్టు వెళ్ళడం ఎంత చిత్రం. రుక్మిణమ్మ గారు మంచం మీద నగలన్నీ పరిచి అమూల్యని పెట్టుకుని చూపించమంటుంది. చూడమ్మా, ఇవన్నీ మా మను భార్యకే చెందుతాయి. ఈ చంద్రహారాలు, ఈ వంకీలు, ఈ గాజులు నీకు పాతకాలం అనిపిస్తే చెప్పు. మనం చీరల కోసం ఎలాగో మెడ్రాస్ వెళ్తున్నాం కదా, అవే కొత్తవి తీసుకుందాము. నువ్వు ఏం మొహమాట పడొద్దు సుమా అంది. అమూల్య నిస్సహాయంగా మనోజ్ వైపు చూసింది.
ఆ చూపుల్లో ఏదో ఒక మాట చెప్పి నేను జవాబు చేయకుండా చేయండి అనే వేడుకోలుంది. మనోజ్ చూస్తున్న పేపర్ ముడుస్తూ, బామ్మ, పాతవైనా ఎంతో అందంగా ఉన్నాయి, ఇప్పుడు మార్చడం దేనికి అన్నాడు. నేను నిన్ను అడగడం లేదురా. ఏమ్మా, నువ్వు చెప్పు, ఏమంటావు? నాకు కూడా అదే నిజం అనిపిస్తుంది అంది అమూల్య. ఇద్దరిది ఒకటే మాట, నన్నే పరాయిదాన్ని చేస్తున్నారు కదూ అంది రుక్మిణమ్మ గారు. సరే, వీటిని ఇలాగే ఉండని, మెడ్రాస్లో నీకు నచ్చినవి కొనుక్కుందుగానిలే అంది. బామ్మ, ఇప్పటికే నువ్వు బడ్జెట్ చాలా పెంచేశావు, ఇక నా దగ్గర డబ్బు లేదు అన్నాడు మనోజ్. నువ్వు ఊరుకోరా, నిన్ను వీటికి డబ్బు అడుగుతానా? నేను అంత పిసినారిదాన్ని కాదులే అంది ధీమాగా. ఇంతలో వెంకటి, అబ్బాయి గారు, ఉత్తరాలు వచ్చాయండి, 2 రూపాయలు తగ్గితే నేనే ఇచ్చాను అంటూ కవర్లు తెచ్చి ఇచ్చాడు. అందులో పెద్దదుంది. మనోజ్ తీసి చూశాడు. అది శివ రాసిన వీలునామా. ముకుందరావు గారు పోస్ట్ చేసినట్టున్నాడు. ఆయనకి నిస్పృహ నిస్సహాయత కాబోలు. కనీసం రిజిస్టర్ పోస్ట్ చేయలేదు. పోస్టు రుసుము 2 రూపాయలు తక్కువ పెట్టేంత అజాగ్రత్త నిర్లక్ష్యంగా పోస్టులో వేశాడు. ఆ వీలునామా చూస్తుంటే మనోజ్కి క్షణంసేపు అమూల్య, నీతో మాట్లాడాలి అని పిలిచి అది చూపించి చెప్పేయాలి అనిపించింది. కానీ అమూల్య పొరపాటుగా మాట వరుసకైనా బామ్మతో అంటే అదే భయం వేసింది. పెళ్ళైన తర్వాతనే చెప్పడం అని నిర్ణయించుకున్నాడు. మద్రాసు వచ్చి 3 రోజులైంది. రుక్మిణమ్మగారు రాసుకున్న లిస్టు దాదాపు పూర్తి కావస్తుంది. ఈరోజు రాత్రికి ఇక వెళ్ళిపోవాలి. రుక్మిణమ్మగారు అమూల్యని వెంట పెట్టుకుని ఆవిడ మేనమామ కూతురింటికి వెళ్ళింది. పిల్లని చూపించినట్టు ఉంటుంది, పెళ్లికి స్వయంగా పిలిచినట్టు ఉంటుంది అంది. మనోజ్ తను రానని ఖచ్చితంగా చెప్పేశాడు. పెళ్లి నిర్ణయం అయిన దాదాపు 10 రోజుల నుంచి ఈ ఆడవాళ్ల కబుర్లో, ఈ షాపింగ్ పనులు అతనికి విసుగొచ్చేశాయి. అబ్బా, ఎంత టైం వేస్టో అనుకునేవాడు. మనోజ్ ఒక్కడే రూమ్లో ఉన్నాడు. రుక్మిణమ్మ గారికి అమూల్య ఆరో ప్రాణం అయిపోయింది. క్షణం క్షణం అమ్మాయి, అమూల్య అని దేనికో దానికి పిలుస్తూనే ఉంటుంది. మనోజ్కి ఆవిడని చూస్తుంటే జాలేసింది. ఇన్నాళ్ళు ఆవిడ పడిన ఒంటరితనం అర్థమయ్యింది. బామ్మకి ఇంత సంతోషం కలుగుతుంది అంటే తను ఏ 20వ సంవత్సరంలోనే పెళ్లి చేసుకునేవాడు. బామ్మకి ఆనందం కలిగించే పని చేస్తున్నాను అనే సంతోషం ఈ పెళ్లి పట్ల అతనికి గల సంకోచాన్ని దూరం చేయసాగింది. అతనికి మధ్య మధ్యలో శివ వీలునామా గుర్తుకొస్తూనే ఉంది. అమూల్యకి చెప్పకపోవడం తప్పు చేస్తున్నాను అనే శంక కూడా కలుగుతుంది. 1 గంటకి లంచ్కి భార్గవ్ వస్తానన్నాడు. రూమ్ నిండా షాపింగ్ చేసి తీసుకుని వచ్చిన పెట్టెలతో నిండిపోయింది. మనోజ్ వాటిని ఒక పక్కగా క్రమబద్ధంగా తక్కువ స్థలం ఆక్రమించేటట్టు సర్దసాగాడు. అంతలో కాలింగ్ బెల్ మోగింది. మనోజ్ వెళ్ళి తలుపు తెరిచాడు. వచ్చింది భార్గవ్ కాదు. గుమ్మంలో అపరిచితులైన యువతీ యువకులు నిలబడున్నారు. మనోజ్ ప్రశ్నార్థకంగా చూశాడు. అతను నమస్కారం చేశాడు. నా పేరు ప్రకాష్, ఈమె నా భార్య కృష్ణవేణి. నేను శివ ఫ్రెండ్నండి. నేను మీకు తెలీదు, మీరు నాకు తెలుసు. హైదరాబాద్ శివతో వచ్చినప్పుడు 2-3 సార్లు మిమ్మల్ని చూశాను. మీ ఆఫీస్కి వచ్చాం కూడా. రండి అన్నాడు మనోజ్ మర్యాదగా. ఇద్దరూ కూర్చున్నారు. శివ నేను బాగా ఆప్తమిత్రులమండి అన్నాడు ప్రకాష్ మళ్ళీ. ఐసీ అన్నాడు మనోజ్. ఇలా శివ పోయిన తర్వాత ఎవరో ఒకరు అడపాదడపా తన ఫ్రెండ్నండి అంటూ రావడం, శివ తమకు చేసిన సాయం గురించి తలుచుకోవడం, అతని అకాల మరణం పట్ల బాధపడడం జరుగుతూనే ఉంది. శివ హఠాత్తుగా యాక్సిడెంట్లో పోవడం అతను చెబుతూ ఆగిపోయాడు. అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, మేము ఈరోజు ఇలా ఉన్నామంటే అది అతని చేతి చలవేనండి. మా వారికి దుబాయ్లో ఉద్యోగం వచ్చింది. మేము వెళ్ళాలంటే ఇక్కడున్న అప్పులు తీర్చాలి. మా చేతికి డబ్బు కావాలి. అక్కడికి వెళ్ళగలిగామంటే చాలు, మా దరిద్రం తీరుతుంది. ఆ సమయంలో శివ మాకు ధైర్యం చెప్పారు, డబ్బు సర్దారు. ఎంతో కృతజ్ఞతగా అంది. శివ ఆ డబ్బు మీరే ఇచ్చారని అన్నాడండి. అసలు కృతజ్ఞతలు మా మనోకే చెందుతాయి. వాడు సాయం చేయకపోతే నేను చేయాలనుకున్నా మీకు చేయలేను అన్నాడు. నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉత్తరం కూడా రాశారండి అన్నాడు ప్రకాష్. మనోజ్ టైం చూసుకున్నాడు. బామ్మ వాళ్ళు ఎప్పుడుకొస్తారో అని బెల్ నొక్కాడు. బేరర్ రాగానే 2 కూల్ డ్రింక్స్ త్వరగా అన్నాడు. ఆ త్వరగా అనడంలో వచ్చిన వాళ్ళకి తనకి వేరే పని ఉందని తెలుస్తుందని ప్రకాష్ చెబుతున్నాడు. మేము 3 ఏళ్ల తర్వాత 2 వారాల క్రితమే ఇండియా వచ్చాము. శివ మద్రాస్ ఎప్పుడొచ్చినా మా ఇంట్లోనే దిగేవాడు. అమ్మ చేతి వంట చాలా ఇష్టం. నేను ఉద్యోగ ప్రయత్నంలో హైదరాబాద్ వచ్చినప్పుడు శివతో మీ ఆఫీస్కి వచ్చానండి. మిమ్మల్ని 2-3 సార్లు చూశాను కూడా. మీరు గుర్తుపట్టలేదేమో కానీ శివ మీకు నన్ను పరిచయం చేశాడు.
మా కొలికి ఒక అతను ఢిల్లీ నుంచి వచ్చాడు, ఈ హోటల్లోనే దిగాడు. నేను అతన్ని కలవడానికి వస్తే మీరు లిఫ్ట్లో వెళుతూ కనిపించారు. మీరు అవునా కాదా అని సందేహం వచ్చి రిసెప్షన్లో ఎంక్వైరీ చేస్తే మీరే అని తెలిసింది. దాంతో ఇంటికి వెళ్ళి ఇక్కడికి వచ్చాను. బేరర్ కూల్ డ్రింక్స్ తెచ్చాడు. ప్రకాష్ కూల్ డ్రింక్ తాగడం పూర్తి చేసి వెంట తెచ్చిన బ్రీఫ్ కేస్ ఒకటి టీపాయ్ మీద మనోజ్కి ఎదురుగా పెడుతూ, ఇది శివాదండి. యాక్సిడెంట్కి 15 రోజుల ముందు మెడ్రాస్ వచ్చి అమ్మ దగ్గరికి వచ్చాడట. భోజనం చేశాడట. త్వరలో ఒక శుభవార్త చెబుతానని అన్నాడట. వెళ్ళేటప్పుడు ఇంకో ఫ్రెండ్ రావడంతో హడావిడిలో ఇది మర్చిపోయి వెళ్ళిపోయాడట. మా అమ్మ దాచింది. మేమే ఇది తీసుకొచ్చిద్దామని హైదరాబాద్ రావాలని అనుకుంటున్నాము. మనోజ్ బ్రీఫ్ కేస్ చూశాడు. బాగా పాతబడిపోయి ఒక మూల చిరిగి ఉంది. మనోజ్ తెరవబోయాడు. తాళం వేసింది. మనోజ్కి ఆ క్షణంలో శివ ఫ్రెండ్స్ అంటే గౌరవం కలగసాగింది. వాళ్ళంతా తను అనుకున్నట్టు పని పాట లేని వాళ్ళు, పోచుకోలు కబుర్ల వాళ్ళు, సోమరిపోతలో కాదు. ప్రతి వాళ్ళు జీవితంలో ఏదో రకంగా నలుగుతూ ఎదురీతతో తన కాళ్ల మీద నిలబడాలని ప్రయత్నిస్తున్నవారే. ఎవ్వరూ శివ డబ్బు కాజేసే రకాలు కాదు. ప్రతి వాళ్లలో వాడంటే గౌరవాభిమానాలే. ఇలా ఎవరో ఒకరు శివకి డబ్బులు ఇవ్వాలనో, అతని పుస్తకాలో, వాచో, బట్టలో తమ దగ్గరున్నాయని జాగ్రత్తగా తీసుకొచ్చి అప్పచెప్పడమో పంపించడమో చేస్తూనే ఉన్నారు. ప్రకాష్ అతని భార్య మరోసారి మనోజ్కి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయారు. బేరర్ వచ్చి కూల్ డ్రింక్స్ బాటిల్స్ తీసుకుని వెళ్తుంటే మనోజ్ పిలిచి, దీన్ని తాళం తీయించి తీసుకురా అని చెప్పాడు. బేరర్ వెళ్ళాడు. ఇంతలో ఫోన్ మోగింది. మనోజ్ వెళ్ళి తీశాడు. రుక్మిణమ్మగారు చేసింది. మనో, శారదమ్మ భోజనం చేయకుండా వెళితే ఊరుకోనంటుంది. పెళ్ళికి రాదట, నిన్ను కూడా రమ్మంటుంది అంది. బామ్మ, నాకు కుదరదు. ఇప్పటికే చాలా టైం అయింది. నువ్వు రావడం ఆలస్యం చేసావా? నేనొక్కడినే ఊరు వెళ్ళిపోతాను అన్నాడు. సరేలే, భోజనం చేసేసి అమూల్య నేను వచ్చేస్తాము. బేరర్ సూట్ కేస్ తెచ్చాడు. మనోజ్ దాన్ని తెరవబోతుంటే ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. వెళ్ళి చూస్తే గుమ్మంలో భార్గవ. మనోజ్ని చూడగానే కంగ్రాచులేషన్స్ అంటూ చెయ్యందుకుని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఎందుకేమిటి? పెళ్లి కుదిరినందుకు. మా మామగారు చెప్పారు. ఎక్కడా అదృష్టవంతురాలు? లేదు, షాపింగ్కి వెళ్ళారు. పద భోజనం చేద్దాం ముందు. మనోజ్ లాక్ తీసొచ్చాడు. ఇద్దరూ లంచ్ తింటుండగా భార్గవ్ అడిగాడు. అరే, అడగడం మర్చిపోయాను. ఇంతకీ ఆ అదృష్టవంతురాలు పేరేమిటో నువ్వు చెప్పనే లేదు నాకు. అమూల్య. అమూల్య? వాహ్, ఎంత మంచి పేరు. ఆవిడ నిజంగా అమూల్యే. ఆవిడ నీకు భార్య అవుతుందిగా. భార్గవ, ప్లీజ్. ఉద్యోగం చేస్తుందా? లేదు. అయినా మన ఇళ్లలో ఆడవాళ్ళకి ఉద్యోగాలు ఎందుకులే. ఏం చదివింది? మనోజ్ వెంటనే సమాధానం చెప్పలేనట్లు క్షణం చకితుడయ్యాడు. ఏం చదివింది? తనకింతవరకు ఆ ధ్యాసే లేదు. ఎక్కువేం కాదు అన్నాడు. ఎక్కువేం కాదా అంటే చదువురాని పిల్లని చేసుకుంటున్నావా? అవునన్నట్టు తల ఊపాడు. నాకు అర్థమైందిలే. ఇప్పుడు సీన్ ఏమిటో పూర్తిగా అర్థమైంది. బామ్మగారి సెలక్షన్ అన్నమాట. ఆవిడ నాతో ఒకసారి ఏమన్నారో తెలుసా? చదువులు ఆడపిల్లని ఇంట్లో నుంచి బయటకు లాగేస్తున్నాయి. మీరు మూర్ఖులు. చదువులున్న ఆడపిల్లల్ని చేసుకుని కొరివితో తలగొక్కుంటున్నారు అంది. అప్పుడు ఆ మాట పరమ ఛాందసం అనుకున్నాను, కానీ ఇప్పుడు మా ఆవిడ గారిని చూస్తుంటే అదే నిజమేమో అనిపిస్తుంది. ఇంతకీ అమూల్యకి నీకు బాగా పరిచయం ఉందా? లేదు. లేదా? ఎంత విచిత్రం. ఇంత పాత పద్ధతిగా పెళ్లి చేసుకుంటున్నావా? అసలు మాట్లాడావా? ఆశ్చర్యంగా అడిగాడు. ఎప్పుడు? ఒక పెళ్లి కోసం వచ్చినప్పుడు. అలా చెప్పు. అసలు మాట్లాడవు కదా. అయితే అప్పుడే మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడి ఉంటుంది. మనోజ్ వ్యాపారపరమైన ప్రసంగం వైపు మాటలు మార్చాడు. భార్గవుని పంపి వచ్చేసరికి రుక్మిణమ్మగారు, అమూల్య తిరిగొచ్చారు. ఇద్దరి చేతుల్లో ప్యాకెట్లున్నాయి. ఏమిటి, మళ్ళీ షాపింగ్ చేసి తిరిగొచ్చారా అన్నాడు. లేదురా, శారదమ్మకు తెలిసిన షాపు, ధరలు కాస్త తక్కువే అంటేనో పెట్టుబడికి పనికొస్తాయని అంది రుక్మిణమ్మగారు. ఆవిడ లోపలికి రాగానే టీపాయ్ మీద ఉన్న మూసి చిరిగిన బ్రీఫ్ కేస్ చూస్తూ, ఇదేమిటిక్కడ, ఎవరైనా వచ్చారా అంది. అవును అన్నాడు. అమ్మాయి అమూల్య, నేను కాస్త నడుం వాలుస్తాను తల్లి అంటూ తన గదిలోకి వెళ్ళింది. ఆవిడప్పుడప్పుడు అలా హఠాత్తుగా ఏదో ఒక పని కల్పించుకుని తనని, అమూల్యని ఏకాంతంగా వదిలేయడం మనోజ్ గమనిస్తూనే ఉన్నాడు. కానీ అమూల్య ఎప్పటిలాగానే నేను వస్తున్నాను అంటూ ఆవిడ వెనకే వెళ్ళిపోయింది. మనోజ్ సోఫాలో కూర్చున్నాడు. అక్కడ గదిలో ఉన్న అత్యంత ఖరీదైన సామాన్లన్నిటి మధ్య బీదరికమే నా ప్రత్యేకత అన్నట్టు ఉంది బ్రీఫ్ కేస్. మనోజ్ ముందుకు వంగి దాని మూత తెరిచాడు.
అందులో పెద్దగా వస్తువులు లేవు. ఒక గళ్ళ జేబురుమాలు, సూదిగుచ్చిన దారపు ఉండ, సాంఘిక సేవ గురించి గవర్నమెంట్ డబ్బిచ్చే స్కీమ్ల గల 2 పుస్తకాలు, ఒక పెన్ను, 4-5 తెల్ల కాగితాలు. వాటి అడుగున ఆ రోజు దినపత్రిక, దాని కింద ఒక కవరు ఉంది. మనోజ్ కవర్ తీసి చూశాడు. పొడుగ్గా బరువుగానే ఉంది. దాని మీద మనోజ్ అని శివ స్వదుస్తూరితో తన హైదరాబాద్ ఇంటి అడ్రస్ ఉంది. వెనకాల వైపు ఫ్రమ్ శివ అని బెంగళూరు అడ్రస్ రాసి ఉంది. శివకి ఉత్తరాలు రాసే అలవాటు చాలా తక్కువ. తనకి పోస్ట్ చేయాలని రాసి పోస్ట్ చేయని కవర్ అది. మనోజ్ ఉత్తరం తనదే కాబట్టి సంకోచం లేకుండా చించి చూశాడు. అందులో మొదటగా ఒక ఉత్తరం ఉంది. అందులో ఇలా ఉంది: డియర్ మనో, నేను కొన్ని పరిస్థితుల్లో వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అవతలి వ్యక్తికి నేను కొన్ని ఏర్పాట్లు ఆర్థికంగా చేయాలి. నువ్వేమో నా పేరిట ఎక్కడెక్కడో ఏదేదో జమ చేస్తున్నావు. నీకు నా వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు స్టాంపు కాగితాలు కొని ఖాళీ వాటి మీద సంతకాలు చేసేశాను. ఆ రోజు నువ్వు ఊరిలో లేవు. ఇవి నా వెంటే తెచ్చేశాను. నేను దేశదిమ్మరిని, అసలే మతిమరుపు మనిషిని. అందులో ఈ మధ్య జరిగిన ఒక విషయం వల్ల నా మనసులో లేదు. అందుకని ఈరోజు వీటిని నేను పోస్ట్ చేస్తున్నాను. అమ్మ నగలు మాత్రం నావి. అవి నేను ఏం చేసినా నువ్వు ఏమనుకోవద్దు, అడగొద్దు. అడగవని నాకు తెలుసు. అయినా వాటి పట్ల నాకు గల స్వతంత్రం ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను. నేను త్వరలో హైదరాబాద్ వస్తాను. వివరాలు సమక్షంలో. ఉంటాను, నీ శివ. ఆ ఉత్తరానికి పించేసి 500 రూపాయల స్టాండ్ పేపర్స్ 2, 100 రూపాయలవి 4, 50 రూపాయలవి 2 ఉన్నాయి. ప్రతి దాని మీద అడుగున శివ సంతకం జాగ్రత్తగా చేసినట్టుగా సుస్పష్టంగా ఉంది. అవి చూస్తుంటే మనోజ్ మనసులో ఆనందం, దుఃఖం ఒకేసారి ఉచ్చుకొచ్చేస్తున్నాయి. శివ మర్చిపోలేదు. తనని ఏమాత్రం మోసం చేయలేదు. శివపై తన నమ్మకం వమ్ము కాలేదు. అది ఎంతో హాయిగా ఉంది, ఆనందంగానూ ఉంది. అతను ఇంత ప్రాణంగా చూసుకునే శివ హఠాత్ మరణం గుర్తుకు రాగానే అతని కళ్ళల్లోకి నీటి తెర తన్నుకొచ్చింది. అసలు ఇదంతా ఎందుకు జరగాలి? శివ ఎందుకు దూరం అవ్వాలి? శివ పోయేంత వరకు తనకి శివ ఎంతగా తన జీవితంలో నిండి ఉన్నాడో అర్థం కాలేదు. ఇంటా బయట ఏదో వెలితి, మనసులో మాట చెప్పుకునే ఆత్మీయులే లేనట్టు కొరత. తన భుజం తట్టి మాట్లాడేవారు, ఆదరంతో చివాట్లు పెట్టేవారు లేని శూన్యత. అది పూడ్చుకోవడం ఈ జన్మలో అయ్యే పని కాదు అనిపిస్తుంది. మనోజ్ ఆ స్టాంప్ పేపర్లు అలాగే గడ్డానికి ఆరించుకుని ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు. శివ తనకి అందించిన ఆ కాగితాలు తనవి బంధ విముక్తుడిని చేసేశాయి. ఆస్తి సర్దుబాటు కోసం తను ఈ పెళ్లి చేసుకోవడం లేదు కదా అని తన మనసే అతని అనుక్షణం పలుసార్లు నిలదీస్తుంది. అతనికి స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నంత ఆనందంగా అనిపిస్తుంది. ఆ క్షణంలో శివ పట్ల కృతజ్ఞతతో మరీ అతని కళ్ళు చెమరుస్తున్నాయి. బామ్మగారు ప్యాకెట్స్ తెమ్మన్నారు. లోపలికి రాబోయిన అమూల్య గుమ్మంలోనే మనోజ్ కూర్చున్న తీరు చూసి ఆగిపోయింది. ఏమైంది? ఆదురతగా అడిగింది. అతను ఉలికిపాటుగా ఈ లోకంలోకి వచ్చాడు. ఏం లేదు అన్నాడు. అమూల్య ప్యాకెట్లలో బామ్మగారు చెప్పినవి వెతుకుతుంది. దొరికినట్టున్నాయి, తీసుకుని వెళుతుంది. వెళుతూ ఒకసారి తిరిగి మనోజ్ని చూసింది. ఏమైంది అతనికి? ఎందుకు అలా ఉన్నాడు అనుకుంది. మనోజ్ మనసు గాలిలో తేలి వెళ్తున్న దూది పింజలాగా ఉంది. హాయి, స్వేచ్ఛ. ఒక బలవంతపు విషయానికి బందీ కావడం, తప్పిపోయిన అదృష్టవంతుణ్ణి అయ్యాను అనే ఆనందం. ఈ స్వేచ్ఛను ప్రసాదించిన శివ పట్ల కృతజ్ఞత. ఇప్పుడు వివాహం పట్ల తనకి సంశయం లేదు. ఇన్నాళ్ళు ఎంతగా అనుకుంటున్నా అది ఒక విధంగా తనకి తాను సర్ది చెప్పుకోవడమే అవుతుందనే వెరుపు. ఆ స్టాంపు కాగితాలు మళ్ళీ ఒకసారి చూశాడు. అమూల్యని కేవలం అమూల్య కోసమే పెళ్లి చేసుకుంటున్నాడు తను. అమూల్యతో మనోజ్ వివాహం అత్యంత వైభవంగా జరిగిపోయింది. వచ్చిన వారంతా ఇద్దరూ ఈడు జోడైన జంటగా ఉన్నారన్నారు. అందరూ ఒకరికొకరు ఏమాత్రం తీసిపోకుండా ఈ మధ్యకాలంలో ఇంత కన్నుల పండుగగా వధూవరులని చూడలేదంటూ శ్లాఘించారు. అందరి దగ్గర నుంచి ఒకే రకమైన అభినందనలు, హర్షాతిరేక ప్రశంసలు. వచ్చిన వారు మరీ చెప్పి వెళ్తుంటే రుక్మిణమ్మగారి మనసు ఆకాశానికి ఎగరనంత అనిర్వచనీయమైన నిండు అమృత పూర్ణాభి కలసంలాగా మారింది. సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేసిన తర్వాత దేవుడిచ్చిన వరంలాగా ఉంది సంతృప్తి. ఆవిడ ముఖంలో కనిపిస్తున్న సంపూర్ణమైన సంతృప్తి చూస్తుంటే వెలలేని బహుమతిగా అనిపించింది మనోజ్కి. ఆవిడ మాటికి కళ్ళు తుడుచుకోవడం మనోజ్ గమనిస్తూనే ఉన్నాడు.
ఆహుతులందరి సమక్షంలో పెళ్లి ముహూర్తం దగ్గర పడినప్పుడు అతడు లేచి బ్రాహ్మణులు ఉచ్చస్వరంలో మంత్రాలు చదువుతుండగా బ్యాండ్ మేళం సన్నాయి మేళం ఘోషలో తలదించుకుని కూర్చున్న అమూల్య మెడలో మంగళసూత్రం ముడివేస్తుంటే మనోజ్ చేతివేళ్లు సన్నగా కంపించసాగాయి. ముఖాన చిరుచెమటలు అలుముకున్నాయి. ముఖంలోకి రక్తం పొంగి వచ్చి ఎర్రబడింది. మనోజ్, ఏమిటిది? పెళ్లి కూతురు కంటే నువ్వే ఎక్కువ టెన్షన్ పడుతున్నావేమిటి? ముఖమంతా ఎర్రబడింది. ఆ చెమటలేమిటి? భయం వేస్తుందా? బందీ అయిపోతున్నాను అనుకుంటున్నావా? స్వప్న ఏడిపిస్తూ జేబురుమల అందించింది. ఆ క్షణంలో నిజంగానే అతనికి ఎలాగో ఉంది. ఇక వెనక్కి అడుగు వేయలేని బంధంలోకి తన జీవితం అమూల్యతో ముడిపడిపోయింది. బామ్మ చెప్పగా అమూల్యని చూసిన క్షణం నుంచి పరిస్థితులు తనని ఒక ఊపుతో తనని అమూల్యతో కలిసి సుడిగాలిలాగా ఎత్తేశాయి. ఫలితం అమూల్యతను భార్యాభర్తలైపోయారు. స్వప్న ఇచ్చిన జేబురుమలతో మనోజ్ చెమటలు తుడుచుకున్నాడు. దయానిధి గారు దండలు తెచ్చిచ్చారు. అమూల్య చెక్కు చెదరని నిగ్రహంతో ఎలాంటి భావం లేనట్టుగా యాంత్రికంగా చెప్పింది చెప్పినట్టుగా చేస్తూ అతని మెడలో దండ వేసింది. మనోజ్ అమూల్య మెడలో దండ వేయబోతుంటే ఎదురుగా పసుపు తాడికి మిలమిలా మెరుస్తున్న మంగళసూత్రాలు కనిపిస్తున్నాయి. వాటిల్లో నుంచి క్షణంసేపు శివాముఖం నవ్వుతూ కనిపించింది. వెయ్యి మనో, ఏమిటి నీ సందేహం అన్నాడు దయానిధి. పెళ్లి జరిగిపోయింది. వచ్చిన వారంతా చాలామంది వెళ్ళిపోయినా ఇంకా శారదమ్మ లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. రుక్మిణమ్మ గారు మీద ఉన్న మనోజ్ గదిని అలంకరించే బాధ్యత స్వప్నకి అప్పచెప్పింది. స్వప్న అత్యంత ఉత్సాహంగా పువ్వుల దండలు తీసుకుని అలంకరణ చేస్తుండగా మనోజ్ ఆ గదిలోకి వచ్చాడు. స్వప్న, ఏమిటిదంతా అన్నాడు. చెప్పమంటావా? చెబితే సిగ్గుపడి పారిపోగలవు, జాగ్రత్త. స్వప్న చిలిపిగా చూస్తూ బెదిరించింది. ఈ పిచ్చి పనులేమిటి? మనోజ్ వచ్చి మంచానికి పెట్టబోతున్న పూలదండ తీసేసి టేబుల్ మీద పడేశాడు. స్వప్న, ప్లీజ్ నాకు కోపం తెప్పించొద్దు. ఇది బామ్మగారి ఆదేశం నాయనా, కాస్త నా సరదా కూడా అనుకో. ఆవిడదో చాదస్తం, ఆవిడకి తెలీదు. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్తావా దయించి? దుర్గా, ఆ పూల బట్ట పట్టుకుపోతావా లేదా నేను బయట పారేనా? సీరియస్గా చెబుతున్నావా అంది స్వప్న. చాలా సీరియస్గా చెబుతున్నాను. ఓకే. స్వప్న కిందకెళ్ళిపోయింది. దుర్గ భయంగా అప్పటికే పూలబొట్ట తీసుకుని బయటికి వెళ్ళిపోయింది. 5 నిమిషాల్లో రుక్మిణమ్మ గారు మేడ మీదకి వచ్చేసరికి మనోజ్ పెట్టెలో బట్టలు సర్దుకుంటున్నాడు. ఏమిటి మనో ఇది అంది. హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది. అర్జెంటుగా వెళ్ళాలి బామ్మ. ఇప్పుడా? కుదరదని వాళ్ళకి చెప్పు. కంపెనీకి యజమాని నేను, వాళ్ళు కాదు. వెళ్లాల్సిన అవసరం ఉంది కానుకే వెళ్తున్నాను. అమూల్యకు చెప్పావా? లేదు, చెబుతాను. చెబుతావా? నువ్విక ఈ అలవాటు ఈ రోజు నుంచి మానుకోవాలి. అబ్బా బామ్మ, అమూల్యను కూడా వెంట తీసుకెళ్తున్నావా? లేదు, నేను మళ్ళీ వస్తానుగా. నీకు బుద్ధుందా? పెళ్ళయి పారాణి తడి కూడా ఆరలేదు. ఆ పిల్లను వదిలేసి వెళ్తావా? నువ్వు వెళ్ళదలుచుకుంటే వెళ్ళు, నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నువ్వు ఒంటరిగా మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. నేను నీకు చెప్పలేనురా అని బాధగా అని కిందకి వెళ్ళిపోయింది. కొద్దిసేపు అయిన తర్వాత మనోజ్ పెట్టె తాళం వేస్తుంటే గదిలోకి ఆనందభరితమైన మల్లెలు గులాబీల కలయిక సువాసన వచ్చింది. గాజుల చప్పుడు అయ్యింది. అతను తిరిగి చూశాడు. గుమ్మంలో అమూల్య నిలబడి ఉంది. పెళ్లి పసుపు బట్టలు మార్చేసుకుంది. నుదుటన కళ్యాణ తిలకంతో, తల మీద తలంబ్రాలు పోసినప్పటి పాపిట్లో పసుపు ఛాయతో, పెళ్లి కూతురి కళ్ళతో ఆ ముఖం మీద నుంచి కళ్ళు మరుచుకోలేనట్టుగా ఉంది. మనోజ్ చేస్తున్న పని మర్చిపోయినట్టుగా క్షణంలో సగం సేపు ఆ సౌందర్యమూర్తిని చూస్తున్నట్లుగా నిలబడిపోయాడు. అతనికి ఆ క్షణంలో విద్యుత్ ఉన్నట్టే అనిపించింది. వెంటనే, ఎంతసేపు అయిందని వచ్చి అలా నిలబడిపోయావేం? లోపలికి రా అన్నాడు. అమూల్య లోపలికొచ్చింది. నేను నీకు వచ్చి చెబుదామని అనుకుంటున్నాను. నేను అనుకోకుండా హైదరాబాద్ వెళ్లాల్సిన పని ఏర్పడింది, వెళ్తున్నాను. అమూల్య తలెత్తి అతని వైపు చూసింది. ఆ చూపులో ఎలాంటి తడబాటూ లేదు. ఈ పూట మీరు వెళ్ళి తీరాలా? రేపు వెళ్ళకూడదా? అదేమిటి? కానీ అతను జవాబు చెప్పలేకపోయాడు. బామ్మకు చెప్పినంత ఖచ్చితంగా అమూల్యతో చెప్పడానికి మాటలు నిష్కర్షగా రావడం లేదు. బామ్మగారు తన గదిలోకి వెళ్ళి ఏడుస్తూ తలుపులు మూసుకున్నారు. తనని ఎవ్వరూ పలకరించొద్దన్నారు. శారదమ్మగారు ఏమైంది అంటున్నారు. రేపు మీరు ఊరు వెళితే ఆవిడకేం అభ్యంతరం లేదట. ఈ ఒక్కరోజు బంధువుల ముందు ఆవిడని అవమానపరచకుండా. అమూల్య ఆగిపోయింది. మళ్ళీ అంది, ఇది నేను చెబుతున్న మాట కాదు, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త. అమూల్య బామ్మ బలవంతం మీద ఆవిడ పోరుపడలేక తనకి నచ్చజెప్పడానికి వచ్చిందని అర్థం అవుతూనే ఉంది. అతను మంచం మీద హతాశుడైనట్టుగా కూర్చున్నాడు. తను వెళ్ళిపోతాడు, సందేహం లేదు.
కానీ బామ్మ ఏడుస్తూ పడుకుంటుంది. ఇంటి నిండా బంధువులు. అమూల్య పెళ్లి రోజున ఒంటరిగా ఇది ఎదుర్కోవాలి. ఈ ఇంట్లో అడుగుపెట్టిన ప్రథమ దినం. ఈ శంక అతని ఆలోచనకి కళ్ళం వేసింది. అమూల్య వైపు చూశాడు. సందేశం తెచ్చి జవాబు కోసం వేచి చూస్తున్న వార్తాహరుడిలాగా నిర్లిప్తంగా నిలబడింది. కొద్దిసేపు ఆలోచనగా మౌనంగా ఉండిపోయిన మనోజ్ చివరికి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా చేతిలో తాళం చెవులు గుత్తి టేబుల్ మీద గిరాటు వేస్తూ అన్నాడు. ఆవిడ గారి నిర్ణయమే కానీ నేను ఊరు వెళ్ళడం లేదు, సరేనా అన్నాడు. అమూల్య తలూపింది. ఆ కళ్ళల్లో క్షణంలో సగం సేపు ఆనంద వీచిక ప్రత్యక్షమయ్యి వేగంగా మాయమైంది. అమూల్య వెళ్తుంటే పిలిచాడు. ఆగింది. చూడు, ఈ గదిలో ఇంకెవరైనా అడుగు పెట్టారా ఊరుకోను. స్వప్నని పిచ్చి వేషాలు వేయొద్దని చెప్పు. ఈ సందేశం ఎవరికీ అర్థం కావాలని అతను ఆశించి అన్నాడో ఆ వ్యక్తికి బాగానే అర్థమైంది. అమూల్య వెళ్ళిపోయింది. మనోజ్ అరగంట తర్వాత కిందకి వచ్చేసరికి రుక్మిణమ్మగారు అమూల్యకి చెడవేస్తూ ఆనందంతో కేరింతలు కొడుతున్నట్టుగా చుట్టూ కూర్చున్నవారు చలోక్తులు విసురుతూ కబుర్లు చెబుతుంది. అలా నవ్వుతున్న బామ్మను చూస్తుంటే మనోజ్ మనసులో మళ్ళీ అదే భావం. ఆవిడికి ఆనందం కలిగించే పనుల్లో ఒకటి చేశాను. కనీసం ఈ పెళ్లి ద్వారా ఈ సంతోషం దొరికిన అదే సంతోషం. రాత్రి పొద్దుపోయింది. మనోజ్ మేడ మీద వరండాలో పడకుర్చీలో తలకి కుడిచెయ్యి ఆనించి పడుకుని ఉన్నాడు. ఇల్లంతా అందరూ నిద్రపోయి నిశ్శబ్దంగా ఉంది. ఉండి ఉండి బయట రివ్వున గాలి వీచిని చప్పుడు, చెట్ల కదిలిక చప్పుడు వినబడుతుంది. అతని పడక గదికి వరండాలోకి మధ్యగా ఉన్న గుమ్మం తలుపులు ఉన్నాయి. గదిలో లైట్ వెలుగుతుంది. అరగంట క్రితం అమూల్య గదిలోకి రావడం అతనికి తెలుస్తూనే ఉంది. అతని మనసు పరిపరి విధాల పోతుంది. ఒకసారి సంకోచం వదిలించుకుని వెళ్ళి, అమూల్య, నేను నిన్ను మనసా వాచా నిజంగా పెళ్లి చేసుకున్నాను. మనం గతం వదిలించుకుని వర్తమానంలో బ్రతుకుదాం. ఒకరిని ఒకరం అర్థం చేసుకుందాము. శివాకి మనిద్దరం అంటే చాలా ఇష్టం. మనిద్దరం స్మృతి మందిరంలో శివ జ్ఞాపకం భద్రపరుచుకుని నూతన జీవితం ప్రారంభిస్తే బాగుంటుంది అని చెప్పాలని ఎంతగానో అనిపించింది. కానీ అంతలోనే ఆలోచన సరైనది కాదని అనిపించింది. తనింతవరకు ఇంకే ఆడపిల్ల గురించి ఆలోచన లేక చేయలేకపోవడం వలన నాకిది ఇలా అనిపించవచ్చు. కానీ అమూల్య శివను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆశించిన వ్యక్తి పరిస్థితుల ప్రభావం వల్ల ఒక విధంగా తప్పనిసరిగా తనకి ఈ పెళ్లి జరిగిందనే అనుకోవాలి. అమూల్య తన జీవితానికి రక్షణ కోరి ఈ పెళ్లిని ఆశ్రయించింది. తను వచ్చి తనకి ఆధీనమైంది. రక్షణ కల్పిస్తానని చెప్పి ఆశ్రయం కోరి వచ్చిన అమ్మాయి స్వతంత్రం హరించడం కేవలం అత్యాచారమే అవుతుంది. అమూల్యకి టైం ఇవ్వాలి. తను తొందరపడకూడదు. 100 ఏళ్ల జీవితం కలిసి బ్రతకాల్సిన అనుబంధం. అమూల్య తనకి దగ్గరగా వచ్చింది పూర్తి స్వతంత్రాలిగా బ్రతకడానికి. ఈ పెళ్లి పేరుతో స్వతంత్రహీనురాలు కావడానికి కాదు. ఆమె స్వేచ్ఛని కాపాడడం తన కనీస ధర్మం. శివాని మర్చిపోమని చెప్పడానికి తనకి హక్కు లేదు. శివ గుర్తు రాకుండా చేయడానికి ప్రయత్నం ఆరంభం కావాలి. ఈ పెళ్ళి పరుల ఎదుట దగ్గరగా ఉండడానికి మాత్రమే. ఏకాంతంగా ఉన్నప్పుడు ఎవరి వ్యక్తి స్వతంత్రం వారిదే. ఇది తను మరిచిపోకూడదు. ఈ నిర్ణయానికి వచ్చిన తర్వాత అతని ఆంతర్యం ప్రశాంతంగా అనిపించింది. తను లేచి గది లోపలికొచ్చాడు. అక్కడ అమూల్య టేబుల్ దగ్గర కూర్చుని చెంపకి చెయ్యానించుకుని టేబుల్ లైట్ వెలుతులో పుస్తకం చదువుకుంటుంది. అతనికి కోపం, నవ్వు రెండూ వచ్చాయి. అతను లోపలికి రాగానే తలెత్తి చూసింది. ఆమె కళ్ళల్లో ఎప్పట్లాగానే రవ్వంత కూడా తడబాటు లేదు. మనోజ్ తనే మంచినీళ్ళు కావాలి అన్నాడు తడబాటుగా. అమూల్య పుస్తకం పక్కన పెట్టి వెళ్ళి కూజాలో మంచినీళ్ళు వంపి తీసుకునొచ్చి ఇచ్చింది. ఆ చర్య ఎంతో సహజంగా ఉంది. ఆమె సంస్కారానికి, ఆ స్థిరత్వానికి మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. గ్లాస్ టేబుల్ మీద పెడుతూ, పొద్దుపోయింది, నిద్రపోరాదు అన్నాడు. తల ఊపి పుస్తకం మూసింది. మనోజ్కి ఏం చేయాలో తోచలేదు. వెళ్ళి మంచం మీద ఉన్న దిండు తీసుకుని వరండాలోకి వెళ్ళిపోతూ క్షణమాగి, 1-2 రోజులు ఈ ఇబ్బంది తప్పదు. హైదరాబాద్ వెళితే ఈ గది నీకు ప్రత్యేకంగా ఉంటుంది అన్నాడు. అమూల్య సమాధానం చెప్పలేదు. అతను వరండాలోకి వచ్చి పడకుర్చీలో పడుకున్న 2 నిమిషాల తరువాత గదిలో లైట్ లేదు. గది తలుపులు అమూల్య వేయలేదు. అవి తెరిచే ఉన్నాయి. మనోజ్కి సంతోషం కలిగింది. థ్యాంక్ గాడ్, తన మీద మాత్రం గౌరవం, నమ్మకం ఉన్నందుకు అనిపించింది. అమూల్య గదిలో చీకట్లో కళ్ళు కొనల నుంచి వస్తున్న కన్నీటిని చేత్తో తుడుచుకుంది. ఆ క్షణంలో ఆమె మనసు ఈ ప్రపంచంలో ఏ స్త్రీ ఎరగనంత విషాదంగా ఉంది. అమృతధార 8వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్తే.